అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఎస్వి ఛానల్. ఈరోజు మనము ఊరగాయలన్నీ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మనకి ఆవపిండి, మెంతిపిండి, కారం, నూనె, ఉప్పు ఇవన్నీ మిగిలిపోతూ ఉంటాయి కదా! వాటిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది నేను ఎలా చేస్తాననేది చూపించబోతున్నాను. ముందుగా ఆవపిండి అంటే ఆవకాయకి వేస్తాం కదా! ఇలా పచ్చి ఆవపిండి మనకి ఉంటుంది కదా! అది మిగిలిపోతే దాన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఒక గాజు దానిలో కానీ లేదంటే ఇట్లా మంచి ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే మనము ఏదైనా ఆహ్, కూరలు తయారు చేసుకుంటూ ఉంటాము. ఆ కూరల్లో గోరుచిక్కుడుకాయ కూర, పనసపొట్టు కూర ఇలా కొన్ని కూరలు ఉంటాయి కదా! వాటికి ఆవ పెట్టుకోవచ్చనమాట. ఆవ పైన పెడితే మంచి ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుంది. మన పులిహోరలో కూడా మనం ఆవ పెట్టుకుని పులిహోర చేసుకోవచ్చు. వా ఓ వాటిని ఆ రకంగా మనం వాడుకోవచ్చనమాట. ఇక్కడ చూడండి నేను పనసపొట్టు కూరని తయారు చేశాను. ఈ పనసపొట్టు కూరకి నేను ఆవనేది ఎలా పెడుతున్నానో చూపిస్తున్నాను ఇక్కడ. అంటే ఈ పనసపొట్టు కూర మనం మొత్తం అంతా తయారైపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మాత్రమే ఆవ అనేది కలపాలనమాట. దానికోసమని ఒక 2 స్పూన్లు ఆవపిండిని ఒక చిన్న బౌల్‌లో వేసుకొని దాంట్లో కొద్దిగా ఒక చిటికెడు ఉప్పు, కొద్దిగా నూనె, కొద్దిగా నీళ్ళు ఆ 3 కలిపి మనం ఆవనేది తయారు చేయాలన్నమాట పేస్ట్ లాగా. ఆ పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత బాగా మనం స్పూన్‌తో బాగా మిక్స్ చేస్తే మనకి అది ఒక పల్చటి జారుడుగా అలా వస్తుందనమాట. కలర్ గూడా వస్తుంది దానికి. బాగా మిక్స్ చేయాలి. అంటే దీంట్లో ఉప్పు, నూనె ఎందుకు కలుపుతామంటే ఆవకి చేదనేది రాకుండా ఉండడం కోసం కొద్దిగా నూనె, ఉప్పు కూడా వేస్తాము. నీళ్లు కలిపిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసినట్లయితే మనకి ఆవ రెడీ అయిపోతుంది. అప్పుడు మనం తయారు చేసుకున్న కర్రీస్ ఏముంటాయో పనసపొట్టు కూర, గోరుచిక్కుడుకాయ కూర, ఇంకా పెరుగు పచ్చడిలో కూడా మనం ఆవ పెట్టుకోవచ్చు. టమాటో పెరుగు పచ్చడి, తర్వాత పులిహార ఇలా వీటన్నిటిలో కూడా ఇదే పద్ధతనమాట. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత పదార్థం ఏదైతే ఉందో అది చల్లారిన తర్వాత దాంట్లో ఈ ఆవ వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఆవ కలిపేసిన తర్వాత కొంతసేపు అలా పక్కకు పెట్టేస్తే శుభ్రంగా ఊరిపోయి చాలా రుచిగా ఉంటుందనమాట. మంచి ఘాటు టేస్టీగా ఉంటుంది. నేను ఈ పనసపొట్టు కూరకి ఆవైతే పెట్టేసాననమాట. అలాగే ఇదే పద్ధతిలో మనం పులిహోర తయారు చేసుకున్నా కూడా దానికి మనం ఆవ పెట్టుకోవచ్చు. తర్వాత మనము ఉప్పు ఉంటుంది గదా! మనము ఊరగాయ కోసమని స్పెషల్‌గా ఉప్పు తెచ్చుకుంటాం. ఆ ఉప్పు అందరికీ తెలిసిందే గాబట్టి అది అందరూ జనరల్‌గా వాడేసుకుంటారు మిగిలిన ఉప్పుని. అయితే నార్మల్ ఉప్పుకి, ఈ ఉప్పుకి కొంచెం డిఫరెంట్ ఇది ఉంటుందనమాట. ఇది టెక్స్చర్ అదీను. అయితే మనము ఇది కొంచెం ముద్దల్లాగా, ఉండల్లాగా ఉంటుంది కదా! దాన్ని ఒక్కసారి మనం మిక్సీలో కొంచెం తిప్పేస్తే ఇలా పొడి పొడిగా అవుతుంది. దాన్ని ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే ఎప్పుడైనా ఊరగాయల్లో గానీ, లేదా నార్మల్ కూరల్లో కానీ అప్పటికప్పుడు మనం ఉప్పు తక్కువైపోయింది అంటే, నార్మల్ ఉప్పు కొంచెం బరగ్గా ఉంటుంది కాబట్టి వెంటనే కలవదు, ఉప్పుగా అనిపిస్తుంది. అప్పుడు ఇలా పల్చగా మనము ఈ ఉప్పుని పెట్టేసుకున్నామంటే దాన్ని కొద్దిగా కలిపేసుకుంటే కర్రీలో అప్పటికప్పుడు దాంట్లో ఈజీగా డిజాల్వ్ అయిపోతుందనమాట. తర్వాత ఇప్పుడు ఆవపిండి, మెంతిపిండి ఇందాక పచ్చి చెప్పాను. ఇప్పుడు ఇది వేయించిన ఆవపిండనమాట. మాగాయిలోకి ఆవాలు వేరుగా, మెంతులు వేరుగా ఇలా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాం గదా! వాటికి ఇవి మిగిలాయనమాట నాకు. వీటిని ఒక డబ్బాలో వేసి ఉంచుకుంటాను నేను. అప్పుడు ఏదైనా మనం టమాటో పచ్చడి, ఏదైనా దోసకాయ పచ్చడి ఇలా రోజువారీ బండ పచ్చడి లాంటివి చేసుకుంటూ ఉంటాం కదా! వాటిలో మనం ఆవాలు, మెంతులు అవి పోపు వేయిస్తూ ఉంటాం. దానికి బదులుగా మనము ఇది మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆవపిండి ఒక అర స్పూను, మెంతిపిండి ఒక అర స్పూన్ లేదా ఒక స్పూన్ మనం చేసుకున్న క్వాంటిటీకి ఎంత పడుతుందో అంత అలాగా మనము కలిపేసుకోవచ్చు. తర్వాత ఈ
ఆవపిండి, ఇలా మెంతి పిండిని మనము నేను ఇదివరకు ఒక్కసారి మెంతి బద్దలని చెప్పి చూపించాను కదా! మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెంతి బద్దలు తయారు చేసుకుంటాం కదా! వాటికి డైరెక్ట్‌గా మనం ఆవాలు, మెంతులు వేయించక్కర్లేకుండా ఈ ఆవపిండి, మెంతిపిండి పొడిని అందులో వేసేసి మనం నూనె, ఇంకా కారం అన్నీ వేసి కలిపేసుకోవచ్చు. ఇది ఇంకా కారం చూసారు కదా! ఈ 3 మ్యాంగోస్ కారం అనేది మేము వాడాము ఊరగాయల కోసం. ఈ కారాన్ని మళ్ళీ దీన్ని కూడా ఒక దానిలో డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే మనం రెగ్యులర్గా వంటల్లో వాడుకోవచ్చు. లేదా ఇలా మెంతి బద్దలు అలాంటివి వేసుకున్నప్పుడు వాటికి మిక్స్ చేసుకోవచ్చు. తర్వాత మేము ఏంటంటే మా ఇంట్లో కొంచెం కమ్మగానే మా అత్తయ్య గారు వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఇంకా కారం అనేది తక్కువ వాడుతూ ఉంటాం. ఈ పచ్చళ్ళ కారం అయితే కమ్మగా ఉంటుంది కాబట్టి నార్మల్గా కూడా మేము 3 మ్యాంగోస్ కారం వాడతాం కాబట్టి ఇది వాడేసుకుంటాం. దీన్ని వాడేసుకోవచ్చు. లేదా ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు ఏం చేయాలంటే ఇది ఒక స్పూన్ వేసుకొని ఇంకా కొంచెం కారం ఉన్న కారం ఎలాగ మన ఇంట్లో ఉంటుంది అది కొంచెం వాడితే ఇది వేస్ట్ అయిపోకుండా ఉంటుంది. మనం చక్కగా వాడుకోవచ్చు. లేదా చిన్ని చిన్ని పచ్చళ్ళు చిన్నవి ఏవైనా వేరే వెరైటీ ఆవకాయలు కొద్ది కొద్దిగా వేసుకున్నప్పుడు ఈ కారాన్ని మనం వాడుకోవచ్చు. తర్వాత ఇది ఇంకా పప్పు నూనె అనమాట. పప్పు నూనె అంటే నువ్వుల పప్పు నూనె మేము ఊరగాయలకి వాడామన్నమాట. ఈ నువ్వుల పప్పు నూనె అయినా పర్వాలేదు, పల్లి నూనె అయినా సరే ఈ నూనెని కూడా మనం వంటల్లో పోపు కూరలాగా చేసుకుంటాం కదా! డీప్ ఫ్రైస్ లాంటివి కాకుండా చేసుకున్నప్పుడు ఈ నూనె వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ పప్పు నూనెకి నాకు తెలిసినంత వరకు బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువ ఉండదనమాట. దాన్ని ఎక్కువగా హీట్ ఎక్కువ చేయకూడదు. నార్మల్ పోపుకి ఎలా చేస్తాం అంతే గాని డీప్ ఫ్రైస్‌కి వాడకూడదు. అందుకని నేనైతే వీటిని పోపు వేసుకుంటాను. లేదా చిన్న చిన్న మెంతి బద్దలు కానీ లేదా నార్మల్ రెగ్యులర్ పచ్చళ్ళు కానీ వేసినప్పుడు ఈ పప్పు నూనె వాడేసుకుంటాననమాట. తర్వాత అన్నం తినేటప్పుడు అన్నంలో కూడా ఇది నలుచుకోవడానికి వేసుకుంటాము. అన్నం ఏదైనా ఊరగాయలు కానీ లేదా కూరలో కానీ ఆవకాయి, మాగ ఇవన్నీ వేసుకున్నప్పుడు మేము ఊరగాయలు ఏవి తిన్నా కూడా నెయ్యి వేసుకోమన్నమాట. ఈ పప్పు నూనెని మనం కొద్దిగా చేతి మీద వేసుకొని కలుపుకుంటాము. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట పచ్చళ్ళు. అలా నూనె కలుపుకొని మనం తిన్నట్టయితే పైగా ఇలా వేడి చేయకుండా ఇలా పచ్చి నూనెని మనం తినడం వల్ల కూడా మనకి ఆరోగ్యానికి ఏంటంటే ఈ నూనెలో ఐరన్, కాల్షియము ఇవన్నీ ఉంటాయి. అందుకని ఆడవాళ్ళకైతే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. చాలామంది మెచ్యూర్ ఆంధ్ర సైడ్ మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి పొద్దున్నే పరగడుపున ఈ పప్పు నూనెని తాగిస్తూ ఉంటారనమాట. అలాగే మా ఇంట్లో కూడా డెలివరీ అయిన తర్వాత ఈ పప్పు నూనెని ఎక్కువగా వాడిస్తారనమాట. నడుము గట్టి పడుతుందని చెప్పి. అలాగే నేను ఇప్పుడు ఇంట్లో నేను ఊరబెట్టిన మాగాయి కలుపుకుంటున్నాను. ఊరబెట్టిన అంటే ఎండలో పెట్టి ఎండు మాగాయని పెట్టాను కదా! అది ఇంకా ఊరడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా గట్టిగా ఉంది. దీంట్లో నేను అన్నంలో ఈ ఊరగాయ వేసేసుకొని మళ్ళీ కొంచెం పప్పు నూనె వేసుకొని కలుపుకొని తింటున్నాను అనమాట. రుచి చాలా బాగుంటుంది. ఇలాగ మనము ఈ పదార్థాలన్నిటినీ మనం పాడైపోకుండా మనం చక్కగా వాడుకోవచ్చు. మరి వీటినన్నిటిని మీరు ఎలా వాడతారు అనేది నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.